తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు? షేక్ జలాల్ బాషా. వచ్చే ఎన్నికల్లో సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగన్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు? ఎందుకంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా చేసింది. అది ఉన్న వాళ్ళకి తెలియదు, లేని వాళ్ళకి తెలుస్తుంది. విద్య కానీ, నవరత్నాలు మొత్తం ప్రతిదీ, అమ్మఒడి కావచ్చు, విద్యాల్లో కానీ బెంచ్లు టేబుల్స్ కానీ, పుస్తకాలు కానీ, పిల్లలకి చదువు పరంగా కానీ, 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి కానీ, పింఛని వాళ్ళకి కానీ, ప్రతి ఒక్కరికి వాలంటరీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఇంటింటి దగ్గరకు వచ్చి ఇచ్చిపోతున్నారు. ఫంక్షన్స్ ఇంటి దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరికి ఇచ్చిపోతున్నారు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే అక్కడ బుక్కులు పెట్టొస్తే 2-3 రోజులకు కానీ, అలా కానీ, రేపు కానీ అనేవాళ్ళు. లేదంటే ఏదో ఊర్లో ఉండి రావాలా, రాకపోతే పింఛన్ తీసేస్తారు. అదొక బాధ. వాలంటీర్లు ఉండడం వల్ల కూడా మనకి చాలా బాగుంది. ఎందుకంటే రేషన్ కార్డులు కావచ్చు, ఏదైనా కానీ తెల్లగా లోపల పింఛన్లు తెచ్చిస్తున్నారు. ప్రతిదీ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగా చేసింది. కాబట్టి మళ్ళీ ఒకసారి వస్తే మాలాంటి బీద వాళ్ళు మాకు చదివించుకోవడానికి కానీ దేనికైనా కానీ బాగుంటుందని అనుకుంటున్నాం. చాలామంది ఏమనుకుంటున్నారంటే సోమరిపోతులు చేస్తున్నారు అని చెప్తున్నారు. సోమరిపోతులు ఎందుకు చేస్తున్నారు? ఉన్నోనికి సోమరిపోతు, ఉన్నోళ్ళు లేడా, లేని వాళ్ళకి ఇస్తున్నాడు. లేని వానికి అన్నము, ఆకలి ఉన్నోనికి అన్నం పెడితే తెలుస్తుంది, గుద్ద నిండినోనికి పెడితే. అందుకని మాకు ఈ ప్రభుత్వం చాలా మేలు చేసింది. దానికోసం ఈ నవరత్నాలలో నీకు ఏ పథకాలు వచ్చాయి మీ కుటుంబానికి? మాకు అన్నీ వచ్చినాయి, ఒక ప్లాట్ తప్పనిచ్చి. ఇంకో విషయం ఏంటంటే ప్లాట్ కూడా ఇచ్చినాడు, మాకైతే రాలేదు. బట్ కొంతమంది బీద వాళ్ళకి, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఉండడం వల్ల చాలా మేలైంది. ఎందుకైందంటే అది కూడా ఇప్పుడు రెంట్ ఇండ్లలో ఉండడం వల్ల మనిషి చనిపోతే రెంట్ ఇండ్లలో ఉండనియరు. అదే ప్లాట్ ఇవ్వడం వల్ల సొంత ఇండ్లు ఉంటే చనిపోతే కూడా పుంజుకోవడానికి ఒక మంచిగా ఉంటుంది. దానికి కూడా మంచిదే. మాకు రాకుండా బాధలేదు, కానీ అందరికి వచ్చినారు. అందుకని మాకు ఈ ప్రభుత్వం వస్తే మళ్ళీ కూడా మాకు ఇవి మా పిల్లలు చదువుకోవడానికి కానీ, మాకు ప్రతిదీ కానీ బాగుందని జగన్ అన్న కావాలనుకుంటున్నాం.